అమెరికా 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన మేరీలాండ్ అనే రాష్ట్రంలో బాల్టిమోర్ అనే సిటీ చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా పెద్ద సిటీ కూడా ఈ రాష్ట్రంలో. ఈ బాల్టిమోర్ లో ఇన్నర్ హార్బర్ అని ఉంది, చాలా అందంగా ఉంటుంది. అంతా పోయి డౌన్ టౌన్ మొత్తం చూద్దాము. మేరీలాండ్ రాష్ట్రంలో ఈ బాల్టిమోర్ 1729లో స్థాపించబడింది. ఇక్కడంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రంలోని నీళ్ళన్నీ కూడా చొచ్చుకొని వచ్చినాయి లోపలికి. ఇక్కడంతా బోట్లు గిట్లంతా చాలా ఉన్నాయి. ఇక్కడ పార్క్, బ్యూటిఫుల్ పార్క్ ఉంది. ఇక్కడంతా పోయి చూద్దాము. ఈ పార్క్ లో అక్కడ స్కేట్ బోర్డ్ ఆడుతా ఉన్నారు, తర్వాత అక్కడేమో వాలీబాల్ ఆడుతా ఉన్నారు. చాలా రిక్రియేషనల్ ఏరియాస్ అంతా కూడా చాలా ఉన్నాయి పార్క్ లో. ఇక్కడేమో మంచి వాటర్ ఫ్రంట్ ఉంది, చల్లగా గాలి వస్తా ఉంది. ఈ బాల్టిమోర్ అమెరికాలోనే మేజర్ పోర్ట్ సిటీ అన్నమాట. నాకు సైకిల్ తొక్కడం వచ్చు కానీ స్కేట్ బోర్డులు ఇదిగో ఇట్లా జిమ్మిక్కులు చేసేదంతా రాదు. ఏం తిప్పుతున్నారు చూడండి ఎంత. అదే పనిగా ఒక గ్రౌండ్ మాదిరిగా మొత్తం కట్టినారు ఇక్కడ. ఈ పార్క్ లో అంతా రిక్రియేషనల్ యాక్టివిటీస్ టూ మెనీ ఉన్నాయి. ఇక్కడేమో చిన్న పిల్లలది ఏదో పార్క్ మాదిరి కట్టినారు, చాలా అందంగా ఉంది, నీట్ గా ఉంది. ఇంకా ఇటు పక్కన నడవడానికి ఇక్కడ నీళ్ళమ్మడి గట్టమ్మడి చుట్టూ చాలా అందమైన ప్రదేశం ఉంది. అక్కడంతా కూడా నడుచుకుంటూ పోయి చూద్దాం. మొత్తము షిప్ కన్స్ట్రక్షన్, ట్రేడింగ్ అంతా కూడా జరిగింది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంతా బ్రిక్ వేసారు, కిందంతా కూడా ప్లేసెస్ క్రియేట్ చేశారు ఇట్లా కూర్చోవడానికి స్టెప్స్ మాదిరిగా. ఇక్కడంతా కూడా పెద్ద పార్క్, రాష్ ఫీల్డ్ పార్క్ అంటే ఇది. డౌన్ టౌన్ లో అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ తుక్కు బోట్లు అంతా ఉన్నాయి. ఇక్కడ మేరీలాండ్ సైన్స్ సెంటర్ అని సైన్స్ సెంటర్ లోపల మ్యూజియం మాదిరిగా ఉంది. ఈ బాల్టిమోర్ సిటీలో ఇది ఇన్నర్ హార్బర్ అనే ఏరియా. అంతా లాన్లు గీన్లు అంతా కూడా పచ్చగా మెయింటైన్ చేస్తున్నారు. బోట్లన్నీ చాలా డాక్ చేస్తున్నాయి కానీ ఇంకా యాక్టివిటీ ఏమీ స్టార్ట్ కాలేదు. చాలా అందంగా, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కూర్చోవడానికి రకరకాల ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంతా ఇక్కడంతా మరి షాపులు ఉన్నాయి కానీ తెరవలేదా, లేకపోతే ఇవి ఊరికనే స్టోరేజ్ ప్లేస్ లో. మరి క్రూజ్ టూర్స్ అని ఇక్కడంతా కూడా బోట్లలో వెళ్ళడానికి ఇక్కడ టికెట్లు కొనుక్కొని వెళ్ళొచ్చు. సాయంకాలం వేళ ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఇక్కడంతా కూడా హ్యాంగ్ అవుట్ కావడానికి చాలా అందమైన ప్రదేశం ఇది. ఆర్కిటెక్చర్ అంతా కూడా రకరకాలుగా పెట్టారంతా. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద బోట్లలో పార్టీలు గిట్టీలు అంతా చేసుకోవచ్చు. ఇక్కడంతా టికెట్లు ఉన్నాయి. సర్ప్రైజ్ బర్త్డే పార్టీలు గానీ, వెడ్డింగ్ పార్టీలు గానీ మొత్తం ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళే సర్వ్ చేస్తారు లోపల. ఇక్కడేమో బాల్టిమోర్ విజిటర్ సెంటర్ అని ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది దీంట్లో. ఇంకా డౌన్ టౌన్ లలో ఎప్పుడు మోగుతానే ఉంటుంది. అంబులెన్సులు, తర్వాత ఫైర్ ట్రక్కులు, కుక్కలు ఉన్న వాళ్ళు, మనుషులు ఉన్న వాళ్ళు అందరూ ఈడ్చుకుంటూ పోతున్నారు దీన్ని. మంచి ఎండాకాలంలో సాయంకాలం పూట్లు అయితే బాగా అంతా ఇక్కడంతా ఎంజాయ్ చేయడానికి, తిని సాయంకాలం ఒక 2-3 గంటలు గడపడానికి బాగుంటుంది. ఇది సిటీ సెంటర్ అన్నమాట. చాలా మ్యూజియంస్, అట్రాక్షన్స్, స్పెషల్ గా సీ ఫుడ్ కి చాలా ఫేమస్ అన్నమాట. క్రాబ్ కేక్స్ అని. ఇంకా పిల్లలు రకరకాల గాన్ల మీద జుయ్యని పోతున్నారు. ఆరోగ్యం కాపాడాలా అనుకునే వాళ్ళు మాత్రం పరిగెడుతున్నారు బాగా. ఏ సిటీకైనా గానీ అందము అంటే నీళ్లు ఉంటేనే అనమాట. వాటర్ ఫ్రంట్ ఉంటే దానికి అందం వస్తుంది. ఇక్కడంతా జనాలు ఎవరితో సౌండ్ బాక్సులు తెచ్చుకొని మ్యూజిక్ అంతా కూడా దుమ్ము లేపుతా ఉంటారు. వాటర్ ఫ్రంట్ పార్ట్నర్షిప్స్ అంట. వాటర్ టాక్సీ అని ఉంది. ఇక్కడ ఒక పెద్ద షిప్ డాక్ చేసింది. రోడ్లన్నీ కూడా బాగా స్కేటింగ్ చేయడానికైనా, స్ట్రోలర్లు తీసుకురావడానికి, లేకపోతే వీల్ చైర్లు తీసుకురావడానికి, లేదా రెంట్ చేసిన ఇదిగో ఇలాంటి సైకిళ్లు తీసుకురావడానికి అంతా కూడా నడపడానికి బాగా ఎక్కడ గతుకులు లేకుండా బాగుందన్నమాట. ఇది హిస్టారిక్ షిప్ ఇన్ బాల్టిమోర్ అంట. యుఎస్ఎస్ కాన్స్టలేషన్ ఎడ్యుకేషన్ సెంటర్ అని ఉంది. మన వైజాగ్ పోర్ట్ సిటీ మాదిరిగా ఈ బాల్టిమోర్ కూడా అనమాట. పెద్ద పెద్ద లాంగర్లు అంతా ఇక్కడ పెట్టినారు. ఇంత పెద్దగా ఉంటాయో ఉండవో గానీ. ఇంకా ఇక్కడ కళాకారులు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు డబ్బులు అడుకోవడానికి. ఇక్కడేమో ఇలాంటి బాతుల బోట్లు అంతా కూడా రెంట్ చేయడానికి ఉన్నాయి. కొన్ని పైరెట్ షిప్ మాదిరిగా ఉన్నాయి, కొన్ని బాతుల మాదిరిగా ఉన్నాయి, రకరకాల షేపుల్లో ఉన్నాయి. వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగో ఇలాంటి ప్యాడల్ బోట్స్ అన్ని చాలా ఉన్నాయి, కాలుతో తొక్కేటి. ఇటుకెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము ఎంత ఉందో రేటు తింది. చాలా కుప్పలు ఉన్నాయి. ఎంత ఉంది, రూల్స్ ఏంటి? $25 అంట నలుగురికి కలిపి. చాలా పెట్టినారు రెంట్ కి. ఇదంతా కూడా సముద్రం నీళ్ళు అనమాట. అట్లాంటిక్ మహాసముద్రంలోని నీళ్లు చొచ్చుకొని వచ్చినాయి. సరదాగా సాయంకాలం వేళ కొన్ని మోటార్ బోట్లు కూడా ఉన్నట్టున్నాయి. ఊరికనే డ్రైవింగ్ చేస్తుంటే పోతున్నాయి. చాలా అందమైన ప్రదేశము బాల్టిమోర్. ఇదిగోండి ఈ వాటర్ టాక్సీ వచ్చి ఇక్కడ డాక్ చేస్తా ఉన్నారు. దీంట్లో టూర్ కు పోవచ్చు.
కావాలంటే. ఆర్కిటిక్ అంటార్కిటిక్ ధృవాల్లో ఉన్న ఐస్ అంతా కరిగిపోవడం వల్ల సముద్రంలో నీళ్లు ఎత్తు పెరుగుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతాయి అనమాట. ఇలాంటి సిటీలన్నీ కూడా తీర ప్రాంతాల్లో ఉండే సిటీలు. బాల్టిమోర్ చాలా ఫేమస్ ఎందుకంటే 1812 ప్రాంతంలో యుద్ధం జరిగినప్పుడు ఈ దేశం యొక్క నేషనల్ యాంథమ్ ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ అనేది ఇక్కడే రాసినారు. 19వ శతాబ్దం అంతా కూడా స్టీల్ ప్రొడక్షన్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇది హబ్ గా ఉన్నింది. సముద్రం అంచునున్న ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇదిగో ఈ యుద్ధ నౌక 1854లో కన్స్ట్రక్ట్ చేసినారు. శత్రువుల నుంచి కాపాడడానికి అమెరికా సముద్రాల చుట్టూ ప్రొటెక్షన్ మాదిరిగా తిరిగి శత్రువుల నౌకలు కాల్చడానికి. షిప్ కి ఫిరంగులు ఉన్నాయి, బొక్కల్లోంచి కాల్చడానికి కొట్టుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో. నిధుల కోసము సముద్రాల్లో యుద్ధాలు జరిగేటివి. ఇంకా ఇవన్నీ కూడా తెరలతో నడిపే పడవ కాబట్టి అప్పట్లో ఇంజన్లు లేవు కాబట్టి దీనికి పెద్ద పెద్ద తెరలేసి వాటిని కంట్రోల్ చేసుకుంటా. ఓయమ్మ ఎన్ని తాళ్ళు ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని వాడట్లేదు కానీ మ్యూజియం మాదిరిగా చేసినారు. ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడానికి బీచ్ లో వాలీబాల్ ఆడుకున్నట్టు కింద ఇసుకేసి ఎంత నెట్లు కట్టినారు. ఏదో కాంపిటీషన్స్ జరుగుతున్నట్టున్నాయి. ఇంతవరకు నేను చూసిన రాష్ట్రాల్లో నాకు బాగా నచ్చిన వీడియో ఇదిగో ఈడుంది చూడండి.